ఈ ఓంకారం అనేది ఇప్పుడు ఎన్నో రకాలుగా అంటే ఓంకారం అనేది చాలా ప్రణవం. ముఖ్యంగా అన్నిటికి అదే చేయాలంటారు. సాధనగా అన్నీ చేయాలంటారు కదా! కానీ దీనిలో 2, 3 రకాలుగాను 4, 5 రకాలుగా ఓంకారం అని చెప్తుంటారు. అసలు నిజంగా ఓంకారం అనేది ఏ విధంగా చేయాలి? మంత్రశాస్త్ర ప్రకారంగా మనం తీసుకున్నా, లేకపోతే మనకి ఈ విధంగా తీసుకున్నా కూడా ఓంకారం అకార, ఉకార, మకార సమూహము అని మనం చెప్తున్నాం. ఇప్పుడు సామాన్యంగా మన బుద్ధికి అంత జ్ఞానం లేకుండా మనం పరిశీలించి చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యక్త స్వరూపాన్ని క్లియర్గా గమనించండి. సమస్తమైనటువంటి వ్యక్త స్వరూపాన్ని దేనితో మనం గుర్తిస్తున్నాము? ఒక నామంతో గుర్తిస్తున్నాం. అంటే పదార్థంగా ఉన్నటువంటి సమస్తాన్ని దేంతో మనం పిలిచి ఆధీనంలో ఉంచుతున్నాం? నామం. ఒక శబ్దంతో. అంటే వ్యక్తంగా వచ్చినటువంటి సమస్తము దేనికి ఆధీనమై ఉంది? శబ్దానికి ఆధీనమై ఉంది అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఎన్నో యుగాల్లో జరిగిపోయినటువంటి తత్వాన్ని కూడా కృష్ణుడనో, రాముడనో, పురాణం అనో, ఇదని చెప్పని దానికి ఒక గుర్తింపు చేయటం కోసం దేనితో పిలుస్తున్నాం మనం? కృష్ణుని కృష్ణ అని పిలుస్తున్నాం. దేనితో పిలుస్తున్నాం? ఆ శబ్దంతో పిలుస్తున్నాం. అంటే తత్వము, స్వరూపము దేని ఆధీనంలో ఉంది? శబ్దం ఆధీనంలో ఉంది. ఈ శబ్దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యం నుంచి వస్తూ ఉంది, వెలుగు నుంచి వస్తూ ఉంది. వెలుగుకి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ శూన్యం నుంచి వస్తూ ఉంది. ఇదే కదా మనం సామాన్యంగా మనం గ్రహించేటప్పుడు మనకి పురాణాల ఇతిహాసాలు మనకు తెలియకపోయినా, అంటే శూన్యం అంటే చూడండి, నీ మనసులో ఏ ఆలోచన లేనటువంటి స్థితి అనుకుందాం, అవునా? మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక ఆలోచన, నీకు ప్లాన్ అనేది స్ఫురణకు వస్తుంది, ఇలా చేయాలి అనేటువంటిది సంకల్ప రూపకంగా వస్తుంది. అలా చెయ్యాలి అనేటువంటి నీకు కలిగిందంటే అందులో ఒక చైతన్యము, ఒక కదలికతో కూడినటువంటి ఉత్తేజత ఉంది కాబట్టి దాన్ని చైతన్యం నుంచి వచ్చిందని అనుకుంటున్నాం. అది ఏ స్థితి నుంచి వచ్చింది? ఏ ఆలోచన లేనటువంటి శూన్య స్థితి నుంచి నీ మనసులో పోని నిర్మలమైన స్థితి అనుకోండి. దాంట్లోంచి ఒక తేజస్సు పుట్టినది ఏ విధంగా పుట్టింది? సంకల్ప రూపకంగా పుట్టింది. అంటే దానికి ఒక శబ్ద ఉచ్చారణతో కలిగింది, అవునా? దాన్ని మనం ఏం చేస్తున్నాం? వ్యక్తీకరించడానికి ముందు ఒక ప్లాన్ వేస్తున్నాం, తర్వాత దాన్ని నిర్మాణం చేస్తున్నాం. మనం చేసేటువంటి సృష్టి అదే కదా, అవునా? అంటే బాహ్యంగా వచ్చినటువంటి సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సంకల్పం, సంకల్పానికి ఆధీనంలో ఉన్నటువంటి శక్తి శబ్ద రూపంగా వచ్చి శబ్దానికి మూలమైనటువంటి తేజస్సు నుంచి నిర్మలమైనటువంటి అనంతమైనటువంటి స్థితి నుంచి వచ్చినట్టుగా మనకి తెలియబడుతూ ఉంది. దీన్నే పరిగణలో తీసుకుందాం మనం, చూడని దాన్ని మనం వ్యక్తంలో చెప్పేదానికంటే కూడా, అవునా? ఇప్పుడు మళ్ళీ ఇది తిరిగి తన యొక్క యథార్థ స్థితి తెలియాలంటే ఈ నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్మలమైనటువంటి స్థితి నుంచి వచ్చింది. అంటే ఈ క్రియ ఎక్కడి వరకు వ్యక్తమై వచ్చిందో ఒక్కొక్క దాని ఉనికి ఆ స్థితి నుంచి ఇక్కడ వరకు వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఒకదానిలో ఒకటి లయం చేసుకుంటూ ఆ స్థితికి వెళ్ళాలి. అప్పుడే కదా నీ ఉనికి తెలియబడుతుంది. ఇందులో పదార్థానికి తేజస్సుకి మధ్యలో శక్తిని ప్రవహింపచేసేటువంటి స్థితి ఏది? శబ్దమే కదా, అవునా? ఇప్పుడు ఈ పదార్థము ప్రత్యక్షంగా తేజస్సుగా మారదు. ఆకారం సకారంగా ఉన్నటువంటిది ముందు శక్తి స్వరూపంగా మారాలి. అంటే ఏంటి? శక్తి ఏ విధంగా ఉంది? అకార మకార ఉకారాలుగా వచ్చినటువంటిది ఆ నుంచి మళ్ళీ క్ష వరకు, మనకు హ వరకు ఉన్నటువంటి 50 ఉన్నటువంటి అక్షరాల ద్వారా వివిధ శక్తి స్వరూపాలని అది సంతరించుకుంది పరిణామ క్రమంలో, అవునా? వివిధ రూపాలుగా ఉన్నటువంటి శక్తిని దాన్నే మంత్రస్వరూపంగా తీసుకోవాలి. ఈ బయటికి వ్యక్తమైనటువంటి స్థితి నుంచి ముందు తన యొక్క వెనక స్థితికి లయం అవుతుంది. ఆ వెనక స్థితి నుంచి దేంట్లోకి లయం అవుతుంది? మళ్ళీ నాదంలోకి లయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్తమైనటువంటి వ్యక్తమైనటువంటి ఆకార స్వరూపమైనటువంటి శబ్దాలన్నీ కూడా నాదం నుంచే కదా మనకి వచ్చినాయి, అవునా? అంటే సృష్టి అంతా కూడా ఈ నాదమే కదా మనకు జరుగుతుంది. ఇదే నాదము చైతన్య స్వరూపంగా మనం మారిందని అనుకుంటున్నాము. ఒక కదలిక ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి శక్తి కాబట్టి దాన్ని తేజస్సు అంటున్నాం మనం, చూడలేకపోయినా కూడా. అది మళ్ళీ నిశ్చల స్థితిలోకి వెళ్తూ ఉంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పదార్థంగా ఉన్నటువంటి ఈ జీవనంలోకి ఈ చలనాన్ని ఇచ్చేటువంటిది, వ్యక్తించేటువంటిది ఈ శరీరము, బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనుభూతి చెందాల్సినటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క
తత్వము దేనిలో నిబిడీకృతం అయి ఉంది? శబ్దంలో. శబ్దంలో ఉన్నటువంటి మాతృకైనటువంటి అకార ఉకార మకారాలైనటువంటి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఓంకారాల్లో ఉన్నటువంటి అకార ఉకార మకారాల్లోకి ఆ మూడిటిలోకి ఉన్నటువంటి మాతృక అయినటువంటి నాదంలోకి లయమవుతోంది. అవునా? అదే నాదము ఇందాక మనం అనుకున్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు, మనసు, బుద్ధిని మనం గనక మౌనం చేసి ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న నాదాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అలాగే చెవులను రెండింటిని మూసి కంటిని నీకు నాదం ఎక్కడి నుంచి వస్తుందో అనేటువంటి దానికి ఆధారంగా ఉన్నటువంటి తేజస్సు ఉన్నటువంటి ఈ స్థానాన్ని పెట్టి నువ్వు ఇక్కడ చేస్తున్నప్పుడు ఆ నాదాన్ని ఉచ్చరించినప్పుడు నీలో జరిగేటువంటి నాదం కూడా రెండు చెవులు వెనక భాగంలో ఉన్నటువంటి ఇక్కడ నీకు వినపడుతుంది ప్రత్యక్షంగా. మనం చేసేటువంటి పని ఏంటి? మన యొక్క జ్ఞానము, మన యొక్క మూలము ఆ నాదం వరకు ఉంది అని మనల్ని నడిపించేంత వరకు గనక వెళితే అప్పుడు ఆ నాదాన్ని ఆశ్రయించి మనం సాధన చేస్తే దాని యొక్క తత్ఫలితంగా నీలో జరుగుతున్నటువంటి అంతర్నాదాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి బహిర్నాదంతో లయం చేసి అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరానాదంతో లయం చేసేటువంటి ప్రక్రియే ఓంకారం యొక్క సాధన విధానం. దాన్ని ఏ విధంగా అంటే సమస్త శక్తి స్వరూపము ఓంకారమే అయినప్పుడు అది అకార మకార ఉకారాలుగా ఉన్నప్పుడు ఆ మూడు స్థితుల్లోని ఏ స్థితిలో ఏ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనలో ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి ఏ తత్వము ఉద్దీపనం చెందింపబడుతుందో, ఏ స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క కర్మస్థితి ఏ విధంగా ఉందో. భూతత్వంలో కర్మలు తీరకుండా నేను మౌనంగా ఆకాశంలో కూర్చుంటానంటే కుదరదు. కాబట్టి ముందు నీకున్న బాధ్యతలు తీరకుండా నువ్వు వెళ్ళి మౌనంలో కూర్చుంటానంటే సాధ్యపడుతుందా? ఆకాశతత్వంలో వాయుతత్వంలో కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి దగ్గరికి వచ్చినటువంటి సాధకుడికి వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూసి కర్మ ప్రాథమిక స్థితిలో ఉంటే ఆ యొక్క స్థితిలో ఉచ్చరించేటువంటి విధానాన్ని, ఆకాశతత్వంలో ఉంటే ఒకటి, జలతత్వంలో దోషం ఉంటే ఒకటి తీసి త్రిపుటీ భంగం వరకు ఉన్నటువంటి లోపల యొక్క అంతర్నాదాన్ని బయట ఉన్నటువంటి నాదానికి లయం చేయడానికి నీ మనసుని బుద్ధిని ఏ స్థితిలో ఉంచాలో చూసి ఆ వచ్చేటువంటి శక్తిని నీకు మొత్తం వస్తే నువ్వు భస్మీభట్లం అవ్వకుండా నీ గురువు అనేటువంటి వాడి దగ్గర ఉంచి దాన్ని నియమించి తన ద్వారా నాద యొక్క శక్తిని నీకు ప్రవహింపజేస్తాడు. దీక్ష అంటే ఆ విధంగా వెళ్ళాలి. అలా కొంతకాలం సాధన చేసిన తర్వాత ఆ ఓంకారాన్ని ఏ విధంగా మనం చేస్తున్నామో ఆ మన యొక్క ప్రాణశక్తి మనలో ఏ విధంగా నియమింపబడుతుందో అనేటువంటి అవగాహన నీకు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని వివిధ రకాలుగా చేసుకుంటూ నీ స్థితిని మార్చుకుంటూ వెళ్ళేటువంటిది యోగం. ఈ అభ్యాసం ఏం లేకుండా ప్రత్యక్షంగా క్రియాయోగం ఇచ్చి కనీసం నాదం కూడా తెలియకుండా ఇంకా నీ లోపల నాదం శ్వాసక్రియ అలాగే ప్రాణం యొక్క స్థితుల గురించి నీకు అవగాహన లేకుండా అభ్యాసం లేకుండా ఈ కర్మ లేకుండా తీసి ఇవ్వటం వల్ల వీలైనంత వరకు ఉన్నతి కాకుండా కూడా దాని యొక్క విలువను తగ్గించడము లేదా మానసికమైనటువంటి దౌర్బల్యమే వస్తూ ఉన్నాయి. అంటే ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియకుండా ఉచ్చరించడం వల్ల గురువు ముఖంగా గురువుకి అనుసంధానం అయ్యి అనుభవంతో ఉన్నటువంటి వాటితో అనుసంధానం అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఇలాగ ఏదన్నా ప్రచారంలోనో లేకపోతే పుస్తక గ్రంథం ద్వారానో ఇవి ఓంకారం చేస్తే ఎలా వస్తుందో లేకపోతే అది చేస్తే ఇది వస్తుందని చెప్పేటువంటి ప్రచారం వల్ల దాన్ని తీసుకుని ఆచరించడం వల్ల ముందు ఏదైనా ఒక దాన్ని మనం ఇగ్నైట్ చేయాలంటే కొంత దాన్ని ఛార్జ్ చేయాలి. ఆ ఛార్జ్ కూడా నీలో ఉందో లేదో కూడా నీకు తెలియకుండా ఒకవేళ నీలో ఒక ఛార్జ్ వచ్చినా పూర్వజన్మ పుణ్యం ఫలితం వల్ల ఏదో ఒక అనుకోనటువంటి టెక్నిక్ వల్ల నువ్వు పిలిస్తే వచ్చేస్తే దాన్ని నువ్వు భరించలేకుండా ఉన్నటువంటి స్థితి వల్ల దేహం అనేటువంటి మూలం నాశనం అయిపోతుంది. నిజానికి ప్రమాదకరం కాదు, కానీ అజ్ఞానంతో అత్యాసతోటి ఆ జ్ఞానం లేకుండా చేసేటువంటిది ఏదైనా చిన్న పని అయినా మనకు ప్రమాదకరం ఎలా ఉందో ఆ విధంగా ఆ నాద స్వరూపంలో ఉన్నటువంటి చైతన్యం కూడా నీతోటి ప్రేమకతోటే వస్తుంది. భగవంతుని తత్వమే ప్రేమ కదా. అలా అని చెప్పని నీకు ఒక గ్లాసు దాహం వేస్తుందని చెప్పని వెళ్ళి రిజర్వాయర్లో దూకితే ఏమవుతావు? దాహం తీరదు కదా, నీ ఉనికి కూడా కోల్పోతావు. ఇక్కడ భగవంతుడే సాక్షాత్తు నీకు వచ్చి దర్శనం అయినా కూడా మన యొక్క పురాణ విశేషణాల్లో చూస్తే వాళ్ళందరూ మోక్షాన్ని ముక్తిని పొంది ఉండలేదు. కారణం ఏంటంటే వాడికి కావలసింది వాని యొక్క సంకల్పం యొక్క సఫలీకృతం మాత్రమే. ఇక్కడ సాధన పేరుతో చేసేటువంటి ఎంతో మంది సాధకులు అనేటువంటి వాళ్ళు, ప్రచారకులు అనేటువంటి వాళ్ళు ఏ సంకల్పంతో నీకు విద్యను ప్రచారం చేస్తున్నారో, ఏ సంకల్పంతో పుస్తక జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారో
ఆ సంకల్పానికి నువ్వు బలి అవ్వకుండా నీ యొక్క నువ్వు గమ్యాన్ని నువ్వు చేరాలి అంటే నీకు హృదయపూర్వకంగా ఒక వాక్కు కానీ ఒక దర్శనం చేత కానీ నీకు కలిగినటువంటి ఆత్మ అనుభూతిగా నీకు హృదయ లోతుల నుంచి ఎక్కడి నుంచి ఏదైతే వస్తుందో ఆ స్పందనని గుర్తించి ధైర్యంతో నమ్మకానికి ఆ స్పందనని మూలాన్ని నువ్వు గుర్తించి దానికి శరణగతి అయితేనే ఉన్నతుడు అవుతావు. చాలా సంతోషం గురుగారు. మనం ఎందుకంటే ఎన్నో రకాల సాధన అనుభవాలతో పాటు అందరికీ సాధకులు ఎవరైతే ఈ మార్గంలోకి వచ్చారో వారికి ఉపయోగపడే ఎన్నో విషయాలు, వారికి తెలియనటువంటి ఎన్నో రహస్యాలు మీరు తెలియజేయడం జరిగింది. మనం ఇక్కడ కేవలం విషయాన్ని తెలియచేయటమే కాకుండా ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముఖంగా ప్రేక్షకులందరికీ బాహ్యంగా వచ్చి తెలియజేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సామాన్యంగా శరీర అవసరాలకు కానీ ఇంద్రియ అవసరాలకు కానీ ప్రతి ఒక్క జీవి యొక్క ధర్మాన్ని నివర్తించుకునేటువంటి క్రమంలో అవగాహన లేని స్థితిలో భక్తి పేరుతోటి పలానా నాడిని పట్టుకుంటే మనకి జ్ఞానం వస్తుంది, లేదా పలానా క్రియ చేస్తే అది వస్తుంది, లేదా పలానా మంత్రం పట్టుకుంటే అది ఏదో అయిపోతుంది అనేటువంటి ఆకర్షణ పూర్వకమైనటువంటి ప్రచారాలకి ఎక్కువగా ఆకర్షితులయ్యి నమ్మకంగా ప్రేమతత్వంతో నీలోని నీ చుట్టూ ఉన్నటువంటి దైవాన్ని నువ్వు నమ్మలేకుండా నీలో ఉన్నటువంటి క్రియల వల్ల స్థితుల వల్ల ప్రచారంలో ఉన్నటువంటి దానికి ఎక్కువగా ఆకర్షితమయ్యి నీలో ఉన్నటువంటి భక్తిని కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రమాదంలో నేటి భగవంతుని యొక్క తత్వం ఉంది. కాబట్టి ఉనికిని మాయ భగవంతుని తత్వానికి ఆ విధంగా మూసివేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించేటువంటి ప్రయత్నంలో మన శక్తి కొలది మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి మీకు ఈశ్వరుడు కలిపిన ప్రేరణతో ఉన్న అవకాశంలో వీలైనంత ఎక్కువగా దాన్ని విశ్లేషణ చేయడం జరిగింది. మనం చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కాబట్టి ఈ ఉద్దేశంలో నిజమైనటువంటి భక్తిపరులు కానీ సాధకులు కానీ సామాన్యంగా ఉన్నటువంటి సంస్కారంగా ఉన్నటువంటి మిగిలిన ఏ పరంపరలో ఉన్నటువంటి వారైనా కాడా ఇది స్వామి సచ్చిదానంద సరస్వతి విశ్వజ్ఞాన పీఠం. విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీవు నీ యొక్క తృష్ణతోటి ఏ విధంగా భగవత్ తత్వాన్ని అనుభూతి చెందావో ప్రతి అనుభూతిని మేళవించి లోక కళ్యాణం చేయటం. అంటే లోక కళ్యాణం ఏ విధంగా అంటే మనం ముందు మాట్లాడుకున్నటువంటి ముందు సంస్కారం, తద్వారా జ్ఞానం, తద్వారా గురుకృప ద్వారా ఇచ్చేటువంటి సమర్థత ద్వారా. ఇప్పుడు చూడండి, ఒక విత్తనం ఉంది, అది ఏ జాతికి సంబంధించిందో దాని యొక్క పరిస్థితుల చుట్టూ సహకరించినప్పుడు దానిలో ఉన్నటువంటి జీవశక్తి నిద్రాన స్థితి నుంచి దాని యొక్క వ్యక్త స్థితికి ఒక వృక్షంగా వస్తూ ఉంది. ఒక గుమ్మడి విత్తనం వేస్తే గుమ్మడి, లేదా ఇంకొక రకమైనటువంటి పండు వేస్తే దాని యొక్క అందులో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి జీవశక్తి లోకానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా అది పరిణితి చెందుతోంది పరిస్థితులు వచ్చినప్పుడు. అవునా? అంటే గాలి నీరు తేమ వచ్చినప్పుడు. క్షీరదాల వరకు అంటే క్రిమి కీటకాదుల నుంచి పక్షుల నుంచి క్షీరదాల నుంచి జంతువుల నుంచి మనిషి వరకు వచ్చినటువంటి జీవ పరిణామ క్రమంలో ఈ మనిషి యొక్క లోపల ఉన్నటువంటి జీవుడు అనేటువంటి విత్తనం దానికి పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. కానీ బుద్ధి మనసు అనేటువంటి స్వేచ్ఛ ఉండటం చేత తన పరిస్థితుల్ని తాను గుర్తెరగక తనలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిద్రణ స్థితిలో విత్తనానికి జీవుడు ఆ యొక్క కేవలం నియమ నిబద్ధతల్లో కూడిన స్వరూపాన్ని ఇచ్చాడు. కానీ ఇందులో ఉన్నటువంటి విత్తనం అనేటువంటి ఈశ్వరుడు అనేటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మేల్కొల్పేటువంటి కొలుపుకొని సర్వేశ్వరుల్లో లయమయ్యేటువంటి అర్హత ఏదైతే ఉందో దాన్ని ఉద్దీపనం చేసే ప్రయత్నం, తద్వారా లోక కళ్యాణం చేయటమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రతి మనిషిలోని ఉన్నటువంటి పరిమితంగా ఉన్నటువంటి జీవస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని మేల్కొల్పి దాని యొక్క యథార్థ స్థితమైనటువంటి ఆ సర్వేశ్వరంతో అనుసంధానం చేసేటువంటి ప్రయత్నమే, తద్వారా లోక కళ్యాణం సాధించే ప్రయత్నమే ఈ శ్రీ స్వామి సచ్చిదానంద సరస్వతి విశ్వజ్ఞాన పీఠం ద్వారా మనం చేసేటువంటి జ్ఞాన ప్రవాహం, జ్ఞాన యజ్ఞం. ఈ యజ్ఞంలో ఇది నేనొక్కడిని ఇదేదో పీఠం దీని నుంచే వెళ్ళాలని ఏం లేదు. మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన జాతిని, మన అంటే మానవానా లేదా కాదు ఇక్కడ మన అనేటువంటిది మానవ అనేటువంటిది. ఇక్కడ మానవ అనేటువంటిది ఏంటంటే మనకి పూర్వం నుంచి చెప్పినటువంటిది ఏంటంటే శరీరానికి భుక్తి, మనసుకి తృప్తి, ఆత్మకి ముక్తి. ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
ఈ మూడింటిని సాధించాలంటే జీవుడికి కావాల్సినటువంటి సమస్త జ్ఞానాన్ని ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది తమ యొక్క మాతృ సంస్థగా, ఇది ఒక అవకాశంగా భావించి ఎవరు వచ్చి దీంతో కలిసి వారి యొక్క ఆశయాల్ని కూడా, వారి యొక్క జ్ఞానాన్ని కూడా ఇందులో సమ్మిళితం చేసి ఇందాక అనుకున్నటువంటి ఏకాత్మ భావానికి వెళ్ళాలనేటువంటి సాధనగా ఏ విధంగా వెళ్ళాలో ఈ లోక కళ్యాణం అనేటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఈ యొక్క సచ్చిదానంద సరస్వతి విశ్వజ్ఞాన పీఠం ఎప్పుడూ అందరికీ ఇది మీ పీఠంగా అందరినీ ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. భక్తి మార్గంలో కానీ, సామాన్యమైనటువంటి స్థితిలో ఉండి కానీ, లేదా సంస్కారమైనటువంటి స్థితిలో ఉండి కానీ, సాధకులుగా అడిగేటువంటి స్థితిలో కానీ ఎవరు సంసిద్ధంగా ఉండి నిజానికి వచ్చినా కూడా వాళ్ళందరికీ దారి చూపించి ముందుకు నడిపించడం కోసం ఈ యొక్క సంస్థ నిర్వహింపబడుతూ ఉంది. అటువంటి తృష్ణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించి వచ్చి వారు అనుసంధానం అవ్వచ్చు. చాలా చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆ గురు దత్తాత్రేయుని దయ వల్ల మీ యొక్క జ్ఞానాన్ని ఈ రోజున మా శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ అందించడం జరిగింది. వారందరూ కూడా స్వీకరించి ఇలాంటి గురువుల యొక్క సాంగత్యంలో వారు ఆత్మోన్నతికి, వారు వచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఈ భూమి మీదకి దాన్ని చేరుకుంటారని కోరుకుంటున్నారు. చాలా హరి ఓం. సద్గురు కృపా ప్రాప్తిరస్తు. సన్మంగళాని భవంతు. ఇంతవరకు గురుదేవులు శ్రీ దత్తార్షిత సరస్వతి స్వామివారు వారి యొక్క గురు పరంపర గురించి, అలాగే మనకి ప్రాణం అంటే ఏంటి, కుండలిని శక్తి అంటే ఏంటి, త్రిపుటి భంగం అంటే ఏంటి, అలాగే అసలు ఓంకారం అనేది ఏ విధంగా మనిషిని ఆ చివరి మెట్టు ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకెళ్తుంది అనే విషయాలన్నీ కూడా మనకి వారు తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ సత్సంగాన్ని 1-2 సార్లు విని మీరు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకుని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇలాంటి గురువులందరినీ కూడా మీరు సంప్రదించాలి. అలాగే వారి నుంచి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.